నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ధ్వజపటం, చక్రతాల్వార్ పరివార దేవతలు వెండి తిరుచిపై 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ దివ్య ఊరేగింపుతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారే స్వయంగా పర్యవేక్షిస్తారనే ఆధ్యాత్మిక విశ్వాసం భక్తులను అలరించింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడలింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మిథున లగ్నంలో ధ్వజారోహణ మహోత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7:35 నుంచి 8:49 మధ్య గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలు నిర్వహించగా భక్తులు భక్తి పరవశులయ్యారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలి రోజున పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.
ఏపీలో ప్రసిద్ధ అష్టమఠాలలో ఒకటైన శ్రీ కృష్ణాపురం మఠం పీఠాధిపతి శ్రీ విద్యాసాగర తీర్థ స్వామీజీ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. శ్రీ విద్యాసాగర తీర్థ స్వామి ఆలయ ద్వారం వద్దకు చేరుకోగానే తీతీదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ పండితులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తీతీదే బోర్డు సభ్యులు నరేష్, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లోకనాథం, ఆలయ పేష్కార్ రామకృష్ణ తదితరులు పీఠాధిపతిని అనుసరించారు. యాదగిరి గుట్టపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదాయ వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. 43.79 కోట్లతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. 9.88 కోట్లతో కొండపై నిత్య కళ్యాణం రంగమండపం నిర్మాణం, 1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు, 1.44 కోట్లతో మాడవీధులకు మెట్లు, 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గంధోపరి హరిద్రా కుంకుమం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పమాలాం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. స్థిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు, ఆగమ సమృద్ధిరస్తు, నిత్య సేవా ప్రయుక్త సకలాగమాభివృద్ధిరస్తు. గణానాం దీవెన శరదో వర్ధమానయత్యభినిగమో శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పండితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు సామల కిరణ్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు జ్ఞాపకాలు అందించారు. కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు 3వ రోజు కొనసాగుతున్నాయి. నాసిక్కు చెందిన మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్ పుష్కర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ రాజగోపురం వద్ద మహారాజ్కు అర్చకులు వేద మంత్రోచ్చారాల మధ్య పూర్ణ కుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుభానంద దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో మహారాజ్కి ఆలయ అధికారులు శేష వస్త్రాలను అందజేశారు. పుష్కరాల సందర్భంగా నదిలో స్నానమాచరించడానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో భక్తుల కోసం తాగునీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమం కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుష్కరాలు
కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుణ్యస్నానం ఆచరించడంతోనే ప్రారంభమయ్యాయి. సరస్వతి నది అంత్యపుష్కరాల వేళ సనాతన సంప్రదాయంలో అంత్యపుష్కరాలకు ఉన్న విశేష ప్రాధాన్యత ఏమిటి? ఈ ముగింపు రోజులలో నదీ స్నానం, దాన ధర్మాలు చేయడం ద్వారా భక్తులు ఎలాంటి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు అనే విశేషాలను సాక్షాత్తు శారదా స్వరూపులైన స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. గురు భగవాను ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరము సంచారం చేస్తారు. అలా ఫలానా రాశిలో సంచారం చేసినప్పుడు ఈ పుణ్య నదిలో పుష్కరం అనేది మనం ఆచరిస్తున్నాము. అలా మిథున రాశిలో గురు భగవాన్ బృహస్పతి సంచారం చేసిన సందర్భంగా ఆ పుష్కర సంవత్సరంలో మొదటి 12 రోజులు ఆ పుష్కరాంశము, పుష్కర స్నానాలు విశేషము. దాని తర్వాత కూడా ఆ సంవత్సరం పూర్తిగా మధ్యాహ్న కాలంలో 2 గడియలు ఆ పుష్కరాంశాలు ఉన్నాయి. అది ఇంకా మనం ప్రచారం చేయాలి, రాబోయే పుష్కరాలకి చేయాలి. అది తర్వాత చివరికి ఏదైతే 12 రోజులు ఉన్నాయో అప్పుడు ఆది పుష్కరం లాగా అంత్య పుష్కరంలో కూడా ఈ పుష్కరాంశాలు ఈ 12 రోజులు ఉండి ఈ అమృత గడియల్లో మనం స్నానం ఆచరించినప్పుడు, దానం చేసినప్పుడు, జపాలు చేసినప్పుడు, మన పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయాల్సిన వాళ్ళు చేసినప్పుడు ఈ దేవత, ఋషి, పితృ ఈ ముగ్గురికి కూడా పూజలు చేసే అవకాశము ఈ పుష్కర సందర్భంలో ఉంటుంది. అలా మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశికి ఆయన ప్రవేశం చేసే ముందుగా ఈ సరస్వతీ నది అంత్య పుష్కర కార్యక్రమం కాళేశ్వరం, ముక్తేశ్వరంలో నడిపిస్తున్నారు. గురువారము పంచమి రోజు, గురు పుష్యమి రోజు ఈ అంత్య పుష్కరం అనేది ప్రారంభమైనది. ఆ రోజు ఆ పుణ్య స్నానం, పుష్కర స్నానం ఆచరించటం కోసము కంచి నుంచి 850 కిలోమీటర్లు అక్కడి నుంచి ఈ కాళేశ్వర, ముక్తేశ్వర దర్శనం అన్నీ చేసుకుని మంచి మంచి ధార్మిక కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టడమైంది. అంబీతమే నదీతమే దేవీతమే సరస్వతి అప్రశస్తాది వస్మసి ప్రశస్తి మంబనస్కృధి అని వేదంలో సరస్వతి అమ్మవారు, సరస్వతి నది యొక్క గొప్పతనం చెప్పబడినది. ప్రశస్తిం అంబనస్కృధి, మనకి ప్రశస్తి, శక్తి, ప్రఖ్యాతి, మంచి స్ఫూర్తి, ప్రేరణ కలిగించు అని అమ్మవారిని ప్రార్థన చేయటం వేదంలో చెప్పబడినది. అలా నిశేష జాడ్యాపహ, జడత్వం పోతుంది, సోమరతనం పోతుంది, అజ్ఞానం పోతుంది, అశ్రద్ధ అనేది తొలగిపోతుంది, అహంకారం అసలు ఉండదు. అలాంటి మంచి సదాచారంతో, సన్మార్గంతో ప్రత్యేక మనుష్యుడి యొక్క జీవితం గడపటానికి ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా మన విద్యా ప్రధానమైన మన దేశంలో అంటే విద్య అంటే కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు. అక్షర జ్ఞానము విద్య, దాంతోపాటు సదాచారము, సాత్విక ప్రవృత్తి, జీవిత విద్యని లోకానికి నేర్పించే దేశము మన భారతదేశం. ఒక మనిషిగా ఎలా ఉండాలి, కుటుంబ బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి, పిల్లల్ని ఎలా మనం పోషించాలి, రక్షించాలి, మంచిది ఎలా నేర్పించాలి అని అన్ని లైఫ్ స్టైల్ అంటారు దానికి. ఆ జీవిత విధానాన్ని లోకానికే నిర్దేశించే, దిశానిర్దేశం చేసే మన భారత భూమిలో మన సంస్కృతి, సదాచారము, సంగీతము, భగవన్నామ స్మరణము, దాంతోపాటు మంచి సత్యనిష్టతో ఉండేదానికి ఈ సరస్వతి అమ్మవారు మనకు స్ఫూర్తిని కలిగిస్తారు. ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మన వేదాల్లో సరస్వతి సూక్తం అని చెప్పబడినది. చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం అని చెప్పి, చోదయిత్రి సూనృతానాం ఏదైతే సుభాషితం ఉన్నదో, ఏది మంచి ఆలోచనలో ఉన్నదో వీటన్నిటినీ కూడా ప్రోత్సహించి ప్రోద్బలం కలిగించే అమ్మవారి యొక్క ఆశీర్వచనం సరస్వతీ నది పుష్కరం ద్వారా
భక్తులందరికీ కూడా విద్యార్థులకి విశేషించి లభిస్తుంది. సరస్వతీ నది అంత్య పుష్కరాలలో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద కాశీ పండితులచే 9 హారతులు, ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహ, కుంభ నక్షత్ర ఉత్తరం వైపు గల త్రివేణి సంగమ తీరానికి దక్షిణం వైపు ఉన్న సరస్వతి విగ్రహం వైపు తూర్పు పడమరలకు సమర్పించారు. సరస్వతి అంత్య పుష్కరాల్లో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సింహాచల అప్పన్న భక్తకోటికి మరో సువర్ణ అవకాశం లభించింది. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని 29న స్వాతి హోమం నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేస్తుంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో స్వామివారి వార్షిక కళ్యాణ వేదికపై మహాహోమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహుని దివ్య హోమగుండం నుంచి వెలువడే పవిత్ర ధూమం, వేద మంత్రాల స్పందనలు భక్తుల జీవితాల్లోని సకల అరిష్టాలను తొలగించి సర్వ శుభాలను చేకూరుస్తాయని ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ తెలిపారు. అన్నవరంలో సత్యదేవునికి పల్లకీ సేవ ఘనంగా జరిగింది. ఉదయం పల్లకీ సేవ రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి పల్లకి సేవ ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ముమ్మార్లు పల్లకి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.